कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ పూర్తయింది. ఏ క్యాబినెట్ విస్తరణ జరిగే వరకు ఎవరికి మంత్రి పదవులు, మ్యాక్సిమం అయితే ఎవరికి ఏ శాఖలు, ఇది క్యాబినెట్ విస్తరణకు ముందు, విస్తరణ జరిగిన తర్వాత వచ్చే వార్త. సో దీంతో పాటు వచ్చే ఇంకో వార్త ఏంటంటే అలకలు, తిరుగుబాట్లు, నిరసనలు, మంత్రి పదవి రాలేదని కోపము, ఇవన్నీ నెక్స్ట్. అందులో జాతీయ పార్టీలో మరీ ముఖ్యం. ఎవరన్నా కాదన్నా జాతీయ పార్టీలో అధిష్టాన వర్గ నిర్ణయం కీలకమవుతుంది. అఫ్కోర్స్ ముఖ్యమంత్రితో కలిసి నిర్ణయం తీసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మోర్ అసర్ట్ చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డికి ఆ స్థాయిలో అసర్ట్ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కానీ రాజశేఖర రెడ్డి కూడా పూర్తిగా అధిష్టానాన్ని పక్కకు పెట్టలేకపోయాడు. కేవీపీ రామచంద్రరావుకు కేవలం ఒక రాజ్యసభ సీట్ ఇవ్వటానికి రాజశేఖర రెడ్డి చాలా కాలం పట్టింది. అలాగే డి శ్రీనివాస్ లాంటి తన బద్ధ వ్యతిరేకుని కూడా క్యాబినెట్లో రాకుండా రాజశేఖర రెడ్డి ఆపలేకపోయాడు. సో పి జనార్దన్ రెడ్డి, మీకు శశిధర్ రెడ్డి, మైసూరారెడ్డి లాంటి వాళ్ళని దూరం పెట్టగలిగిన తన క్యాబినెట్కి డి శ్రీనివాస్ని అయితే అవాయిడ్ చేయలేకపోయాడు. అందువల్ల రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఏ ఒక్కరిదే నడవడం అనేది సాధ్యం కాదు, ఎంత బలమైన సీఎం అయినా. సో అందువల్ల అందులో కాంగ్రెస్ లాంటి పార్టీలో, బీజేపీలో గ్రూపులున్నా అధిష్టానం పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు కనుక ఆ అధిష్టానం పవర్ రిలేటివ్లీ తక్కువ ఉంటుంది కనుక సహజంగానే కాంగ్రెస్ క్యాబినెట్ విస్తరణలో అలకలు, మీకు ఈవెన్ శాఖ సరిగా ఇవ్వలేదని అలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈవెన్ కీలకమైన శాఖలు ఇవ్వనప్పుడు నిరసన వ్యక్తం చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి రాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి సందర్భాలు పార్టీల్లో, రాజకీయాల్లో సహజం. అందువల్ల ఇప్పుడు రేవంత్ క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో కూడా ఈ అలకలు మొదలయ్యాయి, దౌత్యాలు మొదలయ్యాయి, బుజ్జగింపులు మొదలయ్యాయి. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న సమయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్, వేము నరేందర్ రెడ్డి, రేవంత్ ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారుడు, అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లు వెళ్ళి సుదర్శన్ రెడ్డిని బుజ్జగిస్తున్నట్లు వార్తలు. ఇక రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు అయితే ఎవరికి అందుబాటులో కూడా లేకుండా ఉన్నారు. ఈవెన్ బుజ్జగించడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ ముగ్గురు కూడా బలంగా కంటెండర్స్. ఈ క్యాబినెట్ విస్తరణలో నిజంగా చెప్పాలంటే విజయశాంతి పేరు, ఇలాంటి వాళ్ళ పేర్లు వినిపించినా కూడా ప్రధానంగా ఈ ముగ్గురే. సో ఈ ముగ్గురులో కీలకమైన రీజన్స్ కూడా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక నాయకుడు, మల్లుబట్టి విక్రమార్క సన్నిహితుడు గనక ప్రేమ్ సాగర్ రావుకు వస్తుంది అని అనుకున్నారు. కానీ ప్రేమ్ సాగర్ రావు ఈ సామాజిక ఈక్వేషన్స్లో భాగంగా నష్టపోయాడు. వివేక్ వెంకటస్వామికి ఇచ్చారు కనుక ఆయనకు రాలేదు. ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు ఉన్నారు, అదే వెలమ సామాజిక వర్గానికి. మదన్ మోహన్ ఉన్నాడు, ఐ థింక్ ఆయన కూడా అదే సామాజిక వర్గం అనుకుంటాను, నిజామాబాద్ జిల్లా నుంచి. ఈ పోటీలో వాస్తవంగా ప్రేమ్ సాగర్ రావు ముందున్నాడు. కానీ ప్రేమ్ సాగర్ రావుకు ఆ సామాజిక సమీకరణల నేపథ్యంలో రాలేదు కనుక ఆయన ఇటీవల బహిరంగ సభలోనే కాంగ్రెస్ నాయకులు ఉన్న సమక్షంలోనే తన తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా వివేక్ కుటుంబం అడ్డుకుంటోందని బహిరంగంగానే విమర్శించాడు. సో ఆ విమర్శలు కూడా మన వార్తల్లో చూశాము. అలాగే రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలు ఒకేసారి బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేసీ వేణుగోపాలే స్వయంగా మీరు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రులుగా చేస్తాము అని హామీ ఇచ్చారని వార్తలు. ఎందుకంటే ఇద్దరు బలమైన నాయకులు, ఆర్థికంగా వనరుల నాయకులు, రాజకీయంగా రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్కి పలుకుబడి కూడా ఉంది. సో కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏమైందంటే రెడ్లకు ఈసారి ఇవ్వకూడదు,
ఈసారే కాదు, బహుశా నెక్స్ట్ టైం కూడా ఇస్తారా అనేది క్వశ్చన్. ఎవరిదన్నా రెడ్డి మంత్రి ఖాళీ అవుతారంటే ఆ స్కోప్ లేదు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇందులో ఎవరు ఖాళీ అయ్యే అవకాశమే లేదు. అందువల్ల ఇంకా ఎక్స్ట్రా ఎవరికి కాంగ్రెస్ వర్గాలు చెప్పేది ఏంటంటే, మీరు 6 ఖాళీ ఉన్నాయి కదా, సుదర్శన్ రెడ్డి ఒక్కరికి ఇచ్చి 5గురు మీరు ఎవరినన్నా పెట్టుకోండి అని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానానికి చెప్పినట్టు వార్తలు. సో అందువల్ల సుదర్శన్ రెడ్డికి గట్టిగా ముఖ్యమంత్రి బ్యాకింగ్ ఉండడం వల్ల, అది కూడా నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరు కూడా మంత్రివర్గంలో లేకపోవడం వల్ల సుదర్శన్ రెడ్డి రెడ్లకంటూ ఇస్తే సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి. కానీ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకుండా సుదర్శన్ రెడ్డికి ఇవ్వగలరా? ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి బ్రదర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రివర్గంలో ఉన్నా నల్గొండ జిల్లాలో ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఉన్నారు అన్నది ఆయనకున్న నెగిటివ్ ఫ్యాక్టర్స్. ఆయనకున్న పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఆయనకు ప్రామిస్ చేశారు. ఒక రాజకీయ పార్టీ ప్రామిస్ చేసినప్పుడు నిలబెట్టుకోకపోతే ఫ్యూచర్లో రావాల్సిన నాయకులకు ప్రామిస్ చేస్తే నమ్మకం ఉండదు. అందువల్ల రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం అన్న భావనలో ఆయనకు కూడా ఉన్నట్టు తెలిసింది. ఆయన సన్నిహితుల దగ్గర ఏ శాఖ తీసుకుంటే బాగుంటుంది అని కూడా చర్చ సంప్రదించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కానీ రాజగోపాల్ రెడ్డికి శాఖే ఈసారి కూడా క్యాబినెట్స్లో లేరు. ఇక స్థానిక సంస్థలు జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయాక అప్పటి వరకు రాజకీయ ఈక్వేషన్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఎవరమూ చెప్పలేము. సో అందువల్ల రాజగోపాల్ రెడ్డికి ఇది బిగ్ షాకే. అందుకే రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు వీళ్ళు అందుబాటులో కూడా లేకుండా పోయారు అన్నది వార్త. ఇక విజయశాంతి లాంటి వాళ్ళు ప్రయత్నం చేసుకున్న పర్సనల్ స్టేచర్ విజయశాంతికి ఉండవచ్చు, కానీ ఆ రకమైన పొలిటికల్ బేస్ ఉన్న నాయకురాలు కాదు. ఇండివిజువల్ స్టేచర్ ఉండవచ్చు, కానీ రాజకీయాల్లో ఏంటంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అంటే నల్గొండ జిల్లాలో క్షేత్రస్థాయిలో బలమున్న నాయకుడు. మీకు ఓడిపోవచ్చు మునుగోడు ఉప ఎన్నికలో. ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీని అంటిపెట్టుకుని ఆదిలాబాద్ జిల్లాలో ఈవెన్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఒక బలమైన వర్గానికి నాయకుడు, ఎమ్మెల్సీగా కూడా రాజశేఖర్ రెడ్డి కాలంలో ఉండే. సో అందువల్ల ఆ బలమైన ప్రతిపక్షంలో 10 ఏళ్ళున్నా తన సామాజిక వర్గమే తెలంగాణలో నాయకత్వంలో ఉన్నా కూడా పార్టీకి లాయల్గా ఉన్నాడు. ఇప్పుడు ఈసారి కూడా పార్టీ లాయల్టీ కూడా ఇప్పుడు ఎలక్ట్ అయిన వాళ్ళు లక్ష్మణ్ కుమార్ శ్రీహర్లను చూస్తే వాళ్ళు ఎన్ఎస్యుఐ నుంచి పార్టీలో ఉన్న లాయల్ క్యాడర్. సో అందువల్ల మీకు ఈ ఫ్యాక్టర్స్ చూస్తే ఇందులో ఎవరు తక్కువేం కాదు. ఈవెన్ మల్లారెడ్డి రంగారెడ్డి అయితే ఆయనకున్న బలమైన పాయింట్, అసలు ఈ హైదరాబాద్ నుంచి మినిస్టరే లేడు, అసలు హైదరాబాద్కే ప్రాతినిధ్యం ఉండదా అనే డైమెన్షన్ లేవనెత్తి తాను రెడీ కావడం వల్లనే తనకు మంత్రి పదవి వస్తలేదు, నేను రాజీనామా చేసి కావాలంటే బీసీని గెలిపిస్తాను, నా నియోజకవర్గాన్ని న్యాయం జరగాలి అని కూడా కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటంలో జారీ చేశారు. అయితే ఇది రేవంత్ ప్రభుత్వ అస్థిరతకు దారితీస్తుందా అంటే, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఈ ముగ్గురే పూర్తిగా బాగా ఆశించి మంత్రి పదవి రాని వాళ్ళు. 3 పోస్టులు ఆల్రెడీ కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మకంగా ఖాళీ పెట్టింది. ఎందుకు ఖాళీ పెట్టిందంటే, ఈ రకంగా అసంతృప్తుల్ని మేనేజ్ చేయడానికి ఆ 3 పోస్టులు చూపెడతారు. మీరు ఇప్పుడు ఉదాహరణకు రేపు మీకు తర్వాత నెక్స్ట్ విస్తరణలో మీకు అవకాశం ఇస్తాం అనేది చెప్పాలంటే అక్కడ ఖాళీ ఉంచాలి. ఎందుకంటే ఎవరినైనా తొలగిస్తే ఇంకోని తీసుకుంటారా అనేది క్వశ్చనే. ఆ మధ్య కొండా సురేఖను ఆమె క్రియేట్ చేస్తున్న వివాదాల వల్ల ఆమెను డ్రాప్ చేస్తారు అని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏవైనా డ్రాప్ చేయడం సులభం కాదు. ఒకవేళ ఆమెను డ్రాప్ చేసినా అది బీసీ వర్గానికే రావాలి కనుక ఆది శ్రీనివాస్ లాంటి వాళ్ళు మున్నూరు కాపు నేపథ్యం కనుక వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీసీలో తెలంగాణలో ముదిరాజ్, మున్నూరు కాపు బలమైన సామాజిక వర్గాలు కనుక. సో అందువల్ల అక్కడ మళ్ళీ కూడా కొండా సురేఖకు వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల నుంచి కూడా వ్యతిరేకత ఉంది. అది ఆ వ్యతిరేకత బహిరంగంగానే వ్యక్తం అవుతుంది కూడా. సో అలాంటప్పుడు ఆమెను డ్రాప్ చేసినా మళ్ళీ రెడ్లకైతే అవకాశం ఉండదు, అగ్రకులాలకైతే అవకాశం. ఇప్పుడు ఈ 3 ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్న 3 ఎమ్మెల్యేలు కూడా అగ్రకుల ఎమ్మెల్యేలే. సో అందువల్ల వీరిని అడ్జస్ట్ చేయడం అనేది సామాజిక సమీకరణ, సోషల్ ఇంజనీరింగ్ రీత్యా చాలా కష్టమైన పరిస్థితిగా మారిపోతుంది. లంబాడాల్లో అసంతృప్తి తగ్గించడానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తున్నారు. సో ఈ కాంబినేషన్స్లో మరి ఏ రకంగా అకామిడేట్ చేస్తారు,
ఇతర పదవులు అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంది. ఇప్పటికిప్పుడు ఇది రేవంత్ ప్రభుత్వానికి ఏదో అస్థిరతకు దారితీస్తుంది అనుకోను. ఎందుకంటే పొలిటికల్ ఆప్షన్స్ లేనప్పుడు అసంతృప్తులు ఏమీ చేయరు. సాధారణంగా అసంతృప్తులు ఎప్పుడు సవాల్గా మారుతారు అంటే ఈ అసంతృప్తులకు ఒక బలమైన నాయకుడు ఉన్నప్పుడు సవాల్గా మారుతారు. ఇప్పుడు మీకు జ్యోతిరాదిత్య సింధియా, కమల్నాథ్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్గా మారాడు. ఎందుకు ఆఖరికి ఆ ప్రభుత్వం పతనమై బీజేపీ రావడానికి కారణమయ్యాడు. అలాగే మీకు రాజస్థాన్లో సచిన్ పైలట్ పెద్ద సవాల్గా మారాడు. అఫ్కోర్స్ అలా ప్రభుత్వం కూలలేదు కానీ సవాల్గా మారాడు. ఎప్పుడు కూడా ఒక బలమైన నాయకుని కింద ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆ బలమైన నాయకుడు తిరుగుబాటు చేస్తే అది పార్టీ ప్రభుత్వాలకు అస్థిరత అవుతుంది. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కానీ, ప్రేమ్ సాగర్ రావు కానీ, మీకు సుదర్శన్ రెడ్డి కానీ బలమైన నాయకులే కావచ్చు. కానీ వాళ్ళ వెనకాల 10 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎమ్మెల్యేలు ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తలకిందులు చేస్తారనే వాతావరణం లేదు. అలా ఉండుంటే మంత్రి పదవి ఇచ్చేవారేమో. సో వ్యక్తిగతంగా బలం ఉండడం వేరు, ఎమ్మెల్యేలు గణనీయంగా ఆయన వెనకాల ఉండి ప్రభుత్వానికి అస్థిరతకు కారణం కాగలిగే సామర్థ్యం వేరు. ఆ పరిస్థితి ఇప్పుడు అసంతృప్తిగా ఉన్న 3 నాయకులు ఎవరికీ లేదు. ఇది మొదటి ఫ్యాక్టర్, అసంతృప్తి అంటే. రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే తమ ప్రభుత్వానికి బొటాబొటి మెజారిటీ ఉంటే వీళ్ళు ప్రమాదంగా మారుతారు. అంటే ఇక ఆ ఎడ్జ్లో ఉంటే, బార్డర్లో ఉంటే. అందుకే కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలుచుకుంది. సిపిఐ మద్దతు 65, ఒక ఉప ఎన్నికలో గెలిచారు 66. తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కలిశారు, 76 మంది. 7 ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆల్రెడీ మద్దతుగా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి 83 మంది సభ్యుల బలం ఉంది ఇప్పుడు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా అసంతృప్త ఎమ్మెల్యేలు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు వారు ప్రభుత్వాన్ని పడగొట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న అన్న హోదా కూడా కోల్పోతారు. అందువల్ల వాళ్ళు అడ్జస్ట్ కాక తప్పనిసరి పరిస్థితి. రెండవది, మూడో కారణం ఏంటంటే ప్రతిపక్షము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ అసంతృప్తులకు పదవులు ఇచ్చే పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు మీకు జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్రంలో మంత్రివర్గంలో పదవి ఇచ్చారు. కర్ణాటకలో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని మారితే అసంతృప్తులు అందరూ మంత్రులు అయ్యారు. సో ఇక్కడ ఆ అవకాశం కూడా లేదు కదా. బీజేపీ బీఆర్ఎస్ కలిసినా అది ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు. బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే వాతావరణం కూడా ఇమీడియట్గా లేదు. అందువల్ల అసంతృప్తి చెందుతూ ఉండాల్సిందే తప్ప రేవంత్ ప్రభుత్వాన్ని అస్థిరం చేసే అవకాశం లేదు.